మనం ఇవాళ వెయిట్ నోటిఫై అండ్ నోటిఫై ఆల్ చూద్దాం అనమాట. ఓకే, విత్ ఎగ్జాంపుల్. ఓకే, బేసికలీ ఈ మెథడ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆబ్జెక్ట్ క్లాస్ లో నుంచి వస్తుందండి. మనం జనరల్ గా ఇది కాన్సెప్ట్ ఏమో థ్రెడ్స్ లో ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే ఇది థ్రెడ్ క్లాస్ లో నుంచి వస్తుంది అనుకుంటారు. ఓకే, కానీ ఇది వచ్చేది ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తుంది. ఓకేనా? సో వెయిట్, నోటిఫై ఆల్. ఇంకా మన ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఏమేమి చూసాను చెప్పండి కొన్ని మెథడ్స్. స్ట్రింగ్ 2. స్ట్రింగ్ 2నా? 2 స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ 2నా? 2 స్ట్రింగ్. ఇంకా ఈక్వల్స్ మర్చిపోయారా? ఈక్వల్స్ హ్యాష్ కోడ్. ఈక్వల్స్ హ్యాష్ కోడ్. ఓకే, ఇప్పుడు ఇంకొక 3 మెథడ్స్, వెయిట్, నోటిఫై ఆల్. ఓకేనా? ఓవర్ రిడన్. ఓవర్ రిడనా? ఓవర్ రిడన్ రాదా? అదొక మెథడ్ ఉంది అసలు, ఓవర్ రిడన్ అనేది. ఓకే, ఓవర్ రైడ్ కి అనుకుంటా. అసలు ఓవర్ రైడ్ అనే మెథడ్ ఉంది. ఓవర్ రైడ్ ఉన్న మెథడ్ ని మీరు ఓవర్ రైడ్ చేస్తారు, కానీ అసలు ఓవర్ రైడ్ అనే మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఓకే, ఏదో గుర్తు తెచ్చుకుంటాం. ఓకే, వెయిట్, నోటిఫై ఎందుకు యూజ్ చేస్తాం థ్రెడ్స్ లో అంటే ఈ రెండు ఒక మల్టిపుల్ థ్రెడ్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి అనమాట బేసికల్ గా. ఓకే, సపోజ్ ఇప్పుడు 2 థ్రెడ్స్ సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసామనుకోండి, ఏదైనా ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది? మెయింటైన్ చేయదు, ఎలా పడితే అలా జరిగిపోతుంది. సపోజ్ నాకు ఒక, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసేది ఏంటంటే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటారు దీన్ని. మీరు ఓఎస్ కనుక ఎప్పుడైనా బై ఛాన్స్ కనుక చదివింటే ఓకే ఈ ఎగ్జాంపుల్ వస్తుంది. ఎవరైనా అసలు అట్లీస్ట్ పేరు విన్నారా ముగ్గురులో? ఏం పేరు? ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రాబ్లం అని చెప్పి ఆపరేటింగ్ సిస్టమ్ లో వస్తుంది. ఎవరికి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా? అందరూ నాన్ కంప్యూటర్స్ కదా, సో అసలు వినే ఛాన్సే లేదు నాన్ కంప్యూటర్స్ అయితే. ఓకే, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటారు. అంటే ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఏం చేస్తుందండి, ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కన్జ్యూమర్ అంటే అది కన్జ్యూమ్ చేస్తుంటుంది ఒక ఐటమ్. సపోజ్ ఎలా అంటే ఒక ప్రొడ్యూసర్ థ్రెడ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇది ఒక 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇంకొక కన్జ్యూమర్ థ్రెడ్ హెరాజు కన్జ్యూమర్ థ్రెడ్ 10 ఐటమ్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా? ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఎలా పడితే అలా వర్క్ చేయవన్నమాట. ఇది ఒక బఫర్ అనుకోండి. ఓకే, ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తుందంటే ఐటమ్ ప్లేస్ చేయాలి ఇందులో. ఓకేనా? అప్పుడే కన్జ్యూమర్ ఐటమ్ని కన్జ్యూమ్ చేయాలి. అంతేనా? ఇప్పుడు ఇది థ్రెడ్ అనుకోండి, ఇక్కడ ఇది థ్రెడ్ అనుకోండి, ఇది థ్రెడ్ అనుకోండి. ఒక ఇది ఫర్ లూప్ లో 10 నెంబర్స్ ప్రింట్ చేస్తుంది ప్రొడ్యూసర్. కన్జ్యూమర్ 10 నెంబర్స్ ని తీసుకుంటుంది అని అనుకోండి. అది ఎలా చేస్తుంది? ఎలా పడితే అలా వర్క్ అవుతుంది. అవునా? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఐటమ్ 1 అని చెప్పి ప్లేస్ చేస్తే అప్పుడు కన్జ్యూమర్ ఇందులో ఉన్నది 1 ని తీసుకొని ప్రింట్ చేయాలండి. అది యాక్చువల్గా రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ 2 ప్లేస్ చేసింది అనుకోండి, మళ్ళీ 2ని తీసేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఈ బఫర్ సింగిల్ బఫర్ తీసుకుంటున్నాం మనం ఈ ఎగ్జాంపుల్. అంటే ఓన్లీ అట్ ఎనీ టైం ఒక్క ఐటమే ప్లేస్ చేయగలరు. ఓకే, క్లియరా? సో ఇది 1 ఐటమ్. సపోజ్ ఫస్ట్ 1 ప్లేస్ చేసింది అనుకోండి, ఇందులో నుంచి 1 తీసేసుకొని కన్జ్యూమర్ దీన్ని కన్జ్యూమ్ చేసేయాలి. అప్పుడే ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి. అప్పటిదాకా ఇదేం చేయాలి? వెయిట్ చేయాలి. కానీ థ్రెడ్ ఏం చేస్తుందండి, జనరల్ గా ఎలా పడితే అలా వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏమవ్వచ్చు అంటే ఇంకో సినారియోలో థ్రెడ్ ఏ టైం అయినా ఏదైనా వర్క్ అవ్వచ్చు. అవునా? ఇప్పుడు ఫస్ట్ ఇదే స్టార్టింగ్ అండి, 2 థ్రెడ్స్ ని మనం స్టార్ట్ చేసాం. ఏమైందంటే ప్రొడ్యూసర్ అసలు ఇంకా ప్రొడ్యూస్ చేయాల, కానీ కన్జ్యూమర్ లేదు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి తెచ్చుకుందామని ట్రై చేస్తుంది. అలా ట్రై చేయకూడదు కదా, ఎందుకంటే ఇంకా ప్రొడ్యూసర్ అసలు ప్లేస్ చేయలేదు. సో కన్జ్యూమర్ ఇంకా యాక్టివేట్ అవ్వకూడదు. అర్థమైందా? సో క్లియరా?
కన్జ్యూమర్ ప్రొడ్యూస్ చేశాకే కన్జ్యూమర్ థ్రెడ్ పనిచేయాలి, అవునా? అప్పటిదాకా ఏం చేయాలి? ఇది వెయిట్ చేయాలి. ఎవరి కోసం? ప్రొడ్యూసర్ కోసం. ఎప్పుడైతే మనం ఏం చేయాలంటే వెయిట్ అనే మెథడ్ కాల్ చేస్తాం అనమాట. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తుందంటే ఐటమ్ని ప్లేస్ చేసి నోటిఫై అని చెప్పి కాల్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఎవరు వెయిట్ చేస్తున్నారు? ప్రొడ్యూసర్ కోసం. కన్జ్యూమర్ వెయిట్ చేస్తాం. సో కన్జ్యూమర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వెయిట్ కోసం, వెయిట్ ఎప్పుడైతే కన్జ్యూమర్ వెయిట్ అనే మెథడ్ కాల్ చేసిందో, ఓకే, మీకు గుర్తుందా? రన్నబుల్ స్టేట్, రన్నింగ్ స్టేట్ మధ్యలో స్లీప్ కాల్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ అండ్ వెయిట్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది రన్నబుల్ స్టేట్ లో ఉండదు, బ్లాక్డ్ దాంట్లో. అది వేరే ఒక ప్లేస్ లో ఉంటది, అవునా? యా వెయిట్ లో ఉన్న థ్రెడ్ ని, స్లీప్ లో ఉన్న థ్రెడ్ ని సిపియు షెడ్యూలర్ టైం అలొకేట్ చేయదు. ఎందుకంటే అది ఏదో పని కోసం వెయిట్ చేస్తుంది. అప్పటిదాకా నువ్వు ఎందుకు టైం ఇస్తావు? అది వాలంటరీగా అది వద్దనుకుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? కన్జ్యూమర్ థ్రెడ్ వెయిట్ చేస్తుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది అంటే అది సపరేట్ గా వెయిట్ చేస్తా ఉంటది. ఎప్పుడైతే నోటిఫై అంటదో ప్రొడ్యూసర్, అంటే ఏంటి? ఐటమ్ అది ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఇప్పుడు కన్జ్యూమర్ కి పని వచ్చింది కదా, కన్జ్యూమర్ హ్యాస్ టు కన్జ్యూమ్ దట్ ఐటమ్, అవునా? కాబట్టి వెయిట్ కి సిగ్నల్ వచ్చి అప్పుడు ఏం చేస్తుంది? వెళ్ళి మళ్ళీ రన్నబుల్కి వెళ్తుంది, మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు రన్ అవుతుంది. ఓకేనా? ప్రతి ఆబ్జెక్ట్ కి ఓకే, ఇది ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకేనా? ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ఎ క్యూ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కి ఇలా ఉంటదండి ఇంటర్నల్ గా అనుకోండి. ఓకేనా? ప్రతి ఆబ్జెక్ట్ కి ఈ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేసే కొన్ని ఆబ్జెక్టులు ఉండొచ్చు. అర్థమైందా? సపోజ్ ఇది ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఈ ప్రొడ్యూసర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుండొచ్చు. ఓకే, మన ఎగ్జాంపుల్లో ఎవరు వెయిట్ చేస్తున్నారు? కన్జ్యూమర్. కన్జ్యూమర్ ఈ క్యూలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ కన్జ్యూమర్ ఏం చేస్తుంటది? ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే కానీ ఈ క్యూలోకి రావాలంటే ఎప్పుడు వస్తుందండి? ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత. కాదు, ఈ క్యూలోకి ఎప్పుడు వచ్చింది అంటే ఈ క్యూ ఏంటండి చెప్పండి? ఆబ్జెక్ట్ క్లాస్. కాదు, ఈ క్యూ ఉంది కదా, ఈ క్యూ అంటే అర్థం ఏంటి అంటున్నా. ఈ క్యూలో ఎవరు ఉంటారు? ఎరేస్. కాదు, ఈ క్యూలో ప్రొడ్యూసర్ అనే ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓకే, క్లియరా? ఈ క్యూలో ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ క్యూలో ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలంటే వెయిట్ మెథడ్ కాల్ చేయాలి. అప్పుడు ఈ క్యూలోకి ఎంటర్ అవుతారు. అర్థమైందా? ఈ క్యూలోకి రావాలి అంటే ఏం చేయాలి? మనం ప్రొడ్యూసర్ డాట్ వెయిట్ అని కాల్ చేస్తే అప్పుడు ఈ క్యూలోకి ఎంటర్ అవుతారు. సపోజ్ ఇంకో థ్రెడ్ కాల్ చేసింది అనుకోండి, వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఓకేనా? సో ఏమైందంటే ఎప్పుడైతే ఐటమ్ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఓకే, ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది? నోటిఫై కాల్ చేస్తుంది. ఈ నోటిఫై సిగ్నల్ ఎవరికి వెళ్తుంది అంటే ఈ క్యూలో సపోజ్ నోటిఫై మెథడ్ ఉంటుంది, నోటిఫై ఆల్ అని ఉంటుందండి. నోటిఫై అంటే ఎవరో ఒకళ్ళే వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి మనం సిగ్నల్ ఇస్తాం. సపోజ్ నోటిఫై ఆల్ అన్నాం అనుకో, ఈ ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది. ఓకేనా? నోటిఫై అంటే ఒకళ్ళే వెయిట్ చేస్తుంటారు. మన లాజిక్ అలా డిజైన్ చేసుకున్నాం. ఇన్ అవర్ కేస్ ఆల్సో దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ వెయిటింగ్ ఫర్ ప్రొడ్యూసర్. సో మనం నోటిఫై కాల్ చేస్తాం, నోటిఫై ఆల్ కాల్ చేయం. ఓకేనా? నోటిఫై ఆల్ ఎప్పుడు కాల్ చేస్తామంటే ఇఫ్ మోర్ దెన్ వన్ థ్రెడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ దెన్ వీ విల్ కాల్ నోటిఫై ఆల్, దెన్ ఎవ్రీ వన్ విల్ గెట్ సిగ్నల్. ఓకే, వెయిట్ మెథడ్ దగ్గర ఏమైపోతుందండి? థ్రెడ్ ఏమీ చేయకుండా ఖాళీ కూర్చుంటుంది, అవునా?
ఎప్పుడైతే నోటిఫై సిగ్నల్ వచ్చిందో ఇది మళ్ళీ రన్నబుల్ స్టేజ్లోకి వెళ్ళి దాని టైం వచ్చినప్పుడు దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో ప్రొడ్యూసర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద ఐటమ్, దెన్ ఓన్లీ కన్జ్యూమర్ హ్యాస్ టు కన్జ్యూమ్ ద ఐటమ్. సపోజ్ ఇప్పుడు కన్జ్యూమర్ వచ్చేసి ఈ 1ని కన్జ్యూమ్ చేసి, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేయాలండి? కన్జ్యూమ్ చేసే లోపల ఇది వెయిట్ చేయాలి. ఓకేనా? ఈ ప్రొడ్యూసర్ ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేసిగానే అది కన్జ్యూమర్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసి ఓకే నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్ని ప్రొడ్యూస్ చేసేసా అదే కన్జ్యూమ్ చేశాను అని నోటిఫై ఇస్తుందో అప్పుడే మళ్ళీ ప్రొడ్యూసర్ ఏం చేయాలి? సెకండ్ ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ ఏమైంది? సపోజ్ ఫస్ట్ 1 పెట్టిందండి, కన్జ్యూమర్ ఇంకా కన్జ్యూమ్ చేయకుండానే ఇందులో ఒక్క ఎలిమెంటే ప్లేస్ అయింది. గుర్తుంచుకోండి, ఈ బాక్స్ లో ఓన్లీ 1 ఎలిమెంట్ ప్లేస్ అయింది, ఇంకో 2 నెంబర్స్ ప్లేస్ చేయడానికి ప్లేస్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసింది, కన్జ్యూమర్ ఇంకా కన్జ్యూమ్ చేయకుండానే ప్రొడ్యూసర్ కనుక ప్రొడ్యూస్ చేసింది అనుకో 1 కాస్త ఓవర్ రైడ్ అయిపోయి 2 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ అంటే యాక్చువల్గా మీకు 10 ఈమెయిల్స్ వచ్చినాయి అనుకోండి, సపోజ్ పోస్ట్ ఆఫీస్ నుంచి, మీరు అన్నింటినీ ఇవ్వాలి కదా. సేమ్ ఈ కేసులో కూడా ప్రొడ్యూసర్ ఏం చేసింది? 10 ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తే కన్జ్యూమర్ కొన్నే కన్జ్యూమ్ చేయగలదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏం చేసింది? ఫాస్ట్ గా కన్జ్యూమర్ ఇంకా తీసుకోకముందే ఆ బాక్స్ లో ఓవర్ రైడ్ చేసేసింది ఉన్న ఎలిమెంట్ ని. అలా చేయకూడదు కదా. ప్రొడ్యూసర్ 10 ప్రొడ్యూస్ చేయాలి, కన్జ్యూమర్ 10 కన్జ్యూమ్ చేయాలి. అలా చేయకపోతే ప్రాబ్లం కదా. కానీ సింక్ ఉండాలి. ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసే కన్జ్యూమర్ చేయాలి, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిందనే వెయిట్ చేయాలి కన్జ్యూమర్ కోసం. ఎప్పుడైతే కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసిందో అప్పుడు ప్రొడ్యూసర్కి నోటిఫై సిగ్నల్ అందిస్తుంది. ప్రొడ్యూసర్ ఏమో కన్జ్యూమర్ కోసం వెయిట్ చేస్తుంది, కన్జ్యూమర్ ఏమో ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు దీనికి మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇందులో ఒక్క ఎలిమెంటే ఉంటుంది. ఓకే, దీని పేరు, ఈ క్లాస్ పేరు బఫర్. ఈ బఫర్లో ఏముంటుంది అంటే ఒక్క ఇంటిజర్ వేరియబుల్ ఉంటుంది. ఈ ఇంటిజర్ వేరియబుల్లోనే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తుంది, కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ బఫర్ చూద్దాం. బఫర్లో ఏముంటుంది? ఒక్క ఎలిమెంట్ ఉంటుంది. అదే కదా మనం ఇందా నుంచి డిస్కస్ చేస్తుంది. ఈ బఫర్ ఆబ్జెక్ట్ ని 2 షేర్ చేసుకుంటాయి. ఎవరు? ప్రొడ్యూసర్ కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ ఏమో ఈ ఐలో పెడుతుంది వాల్యూ, కన్జ్యూమర్ ఏమో ఈ ఐలో నుంచి వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా? క్లాస్ క్రియేట్ చేసాం, ఇంటిజర్ వాల్యూ, బఫర్ అని డిక్లేర్డ్ కన్స్ట్రక్టర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గెట్ ఆఫ్ ఐ అన్నాం. ఓకేనా? అంటే ఎవరండి గెట్ ఆఫ్ ఐ కాల్ చేసేది? ఓకే ఉండండి, బఫర్ ఉంది కదా, నెక్స్ట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ చూశాక ఈ గెట్ మెథడ్ కాల్ చేద్దాం. ప్రొడ్యూసర్ క్లాస్ క్రియేట్ చేశా, తెలుసు కదా థ్రెడ్ ఎలా క్రియేట్ చేయాలి? ఇంప్లిమెంట్స్ రన్నబుల్. అవునా? దీంట్లో నేను ఒక రెఫరెన్స్ వేరియబుల్ ని డిక్లేర్ చేశా, దీన్ని నేను పాస్ చేస్తా రన్ టైంలో. ఈ ప్రొడ్యూసర్ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ బఫర్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే మెయిన్ లో రెండిటికి పాస్ చేస్తా. ఎవరికి? ప్రొడ్యూసర్ కి పాస్ చేస్తా, కన్జ్యూమర్ కి పాస్ చేస్తా త్రూ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇది రెఫరెన్స్ అండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుందా ఈ టైంకి? ఏముంటది బియూలో? రిఫరెన్స్ ఉంటుంది, నల్ ఉంటదండి. ఏ ఆబ్జెక్ట్ ఇంకా పాయింట్ అవ్వలేదు కదా. ఇక్కడ బఫర్ బియూ అంటే ఏమైంది? రెఫరెన్స్. బై డిఫాల్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ నల్ ఉంటది కదా ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ కి. ఓకే, మర్చిపోతున్నారు. అదే మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆల్రెడీ ఉన్న వాటిని మర్చిపోకూడదు. ఓకేనా? సో ఈ రెఫరెన్స్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ ఇంకా అసైన్ అవ్వాల, జస్ట్ నల్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ప్రొడ్యూసర్ కి కన్జ్యూమర్ కి త్రూ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ఐఎమ్ గోయింగ్ టు అసైన్ ఏ బఫర్ ఆబ్జెక్ట్. బఫర్ ఈజ్ ఏ షేర్డ్ వేరియబుల్ అనమాట. రెండు ఇదే సేమ్ బఫర్ ని షేర్ చేసుకుంటాయి. ఓకేనా? ఇక్కడ రన్ మెథడ్ లో మన థ్రెడ్ కోడ్ ఉంటుంది కదా, ఇదేం చేస్తుంది? సింపుల్ గా 10 ఐటమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఈ బియు అంటే ఏంటండి? బఫర్. బఫర్ లో ఉన్న సెట్ ఐ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఏముంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 1 less than 10
సెట్ ఐ అని మెథడ్ కాల్ చేస్తాం. ఈ సెట్ ఐ ఏముందో లాజిక్ చూద్దాం. సేమ్ కన్జ్యూమర్లో ఏముంటది, సెట్ ఐ బదులు గెట్ ఐ ఉంటుంది. అవునా? కన్జ్యూమర్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. ఓకేనా? ఇందులో బఫర్ నల్ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో రన్ టైమ్ లో బఫర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం కదా, సేమ్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కి అదే బఫర్ పంపిస్తాం. ఎందుకంటే ఆ రెండు అదే బఫర్ లో నుంచి కదా తీసుకుంటుంది. అదే బఫర్ లోకి ప్రొడ్యూసర్ ప్లేస్ చేస్తుంది, కన్జ్యూమర్ తీసుకుంటుంది. క్లియరా? ఏం లేదు, చిన్న సింపుల్ గా ఒక 10 నెంబర్స్ ని బఫర్ లో నుంచి తీసుకుంటుంది. ఓకేనా? సపోజ్ మెయిన్ లో నుంచి, ఇప్పుడు మెయిన్ ఉంటుంది కదా, దీనికి ఈ మెయిన్ కోడ్ లో నేను ఏం చేశానో చూడండి. ఫస్ట్ బఫర్ ని క్రియేట్ చేశాను. అవునా? ఈ బఫర్ ఆబ్జెక్ట్ లో ఏముంటది, ఒక్క ఇంటిజర్ వాల్యూ ఉంటుంది, ఓన్లీ 1 వాల్యూ. ఇంకేం 2 వాల్యూస్ ప్లేస్ చేయగలరా? చేయలేదు. ఇదేం అరే కాదు కదా. నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇదేంటండి, ఈ మెథడ్ ఏమంటారు, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసినట్టు. అవునా? ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ లో మనం ఏం పాస్ చేసాం, బఫర్ ఆబ్జెక్ట్ ని పాస్ చేసాం ప్రొడ్యూసర్ కి. అవునా? అప్పుడు ఏమవుతుంది, ఈ బఫర్ ఆబ్జెక్ట్ నువ్వు పాస్ చేసిన ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ లో ఉన్న బఫర్ రిఫరెన్స్ వేరియబుల్ కి అసైన్ చేసాం. అవునా? క్లియరా? నెక్స్ట్ ఏం చేసాము, రన్నబుల్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తా, థ్రెడ్ క్రియేట్ చేసి ఈ రన్నబుల్ ఆబ్జెక్ట్ నిన్న చూసిన ఎగ్జాంపులే కదా, రన్నబుల్ థ్రెడ్ కి పంపిస్తావు, సెట్ చేసావు నేను. సేమ్ అట్లానే కన్జ్యూమర్ కూడా ఇదే బఫర్ కదండి, సేమ్ బఫర్ ఇక్కడ ప్రొడ్యూసర్ కి పాస్ చేసాం, కన్జ్యూమర్ కి పాస్ చేసాం. అవునా? సో నెక్స్ట్ ఏం చేసాం, థ్రెడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కన్జ్యూమర్ థ్రెడ్ చేసి 2 స్టార్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ థ్రెడ్ కైనా ఛాన్స్ రావచ్చు కదా. అవునా? ఈ బఫర్ లో ఇనిషియల్ గా ఏ వాల్యూ ఉంటుంది చెప్పండి. 1. నల్ వాల్యూ ఉంటుంది. ఎవరైనా, సందీప్, రాజీవ్? గార్బేజ్ వాల్యూ ఉంటుందా? గార్బేజ్ వాల్యూ అనే కాన్సెప్ట్ సి లో ఉంటదండి. మర్చిపోయారు, ఇప్పుడే చెప్పాను మళ్ళీ మర్చిపోయారు. రెఫరెన్స్ వేరియబుల్స్ కి నల్ ఉంటది, ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఏముంటది, ఇంటూ షార్ట్ లాంగ్ 1 ఉంటది. సారీ, 0. సింధునా, సింధు నేను చెప్పా అంటుంది. మర్చిపోయారా, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏముంటది, 0 ఉంటది బై డిఫాల్ట్. మన ఫ్లోటింగ్ డబుల్ కేమో 0.0 ఉంటది, బూలియన్ కి ఫాల్స్ ఉంటది. ఓకేనా? సపోజ్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ 2 స్టార్ట్ చేశాం కదా. ప్రొడ్యూసర్ ఇప్పుడు ఈ మెథడ్ లో మెయిన్ లో ప్రొడ్యూసర్ కాల్ చేసామా, స్టార్ట్. కాబట్టి ఈ థ్రెడ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. అవునా? అవునా? అవును అనే వాళ్ళు ఎంతమంది స్టార్ట్ చెప్పండి. లేదు, ఎలా అయినా అవ్వచ్చు. అది స్టార్ట్ అనగానే అది రన్ అవ్వదు, రన్నబుల్ స్టేజ్ లోకి వెళ్ళిద్ది. ఎనీథింగ్ కెన్ రన్. ప్రొడ్యూసర్ అయినా అవ్వచ్చు ఫస్ట్, కన్జ్యూమర్ అయినా ఫస్ట్ అవ్వచ్చు. అవునా? కన్జ్యూమర్ ఫస్ట్ రన్ అయితే ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది ఏం వాల్యూ ప్రొడ్యూసర్ ఇవ్వదు కదా. కన్జ్యూమర్ ఫస్ట్ రన్ అవుతే అవ్వచ్చు, కానీ కన్జ్యూమర్ కి ఇంకా వాల్యూనే లేదు. బఫర్ ప్రొడ్యూసర్ ప్లేస్ చేస్తారు కదా, ఇంటిలో వాల్యూ ఉండేది బఫర్ లో. కాబట్టి ఏం చేయాలి, అది ఒకవేళ బై ఛాన్స్ కన్జ్యూమర్ కనుక ఫస్ట్ రన్ అయింది అనుకోండి, ఇట్ హ్యాస్ టు వెయిట్. అవునా? సో వెయిట్ చేయాలి. సో ఈ వెయిట్ లో ఎంతసేపు వెయిట్ చేస్తుందండి, ప్రొడ్యూసర్ స్టార్ట్ అయ్యేదా ఈ లోపల ఎప్పుడో అప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ కి టైం వస్తుంది కదా. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది, ఐటమ్ ని ప్లేస్ చేస్తుంది. ఆ ప్లేస్ చేసి నోటిఫై కాల్ చేస్తుంది. నోటిఫై కాల్ చేసినప్పుడు అది వెయిట్ చేయకుండా రనబుల్కి వెళ్ళి ఎప్పుడు మళ్ళీ దానికి టైం వస్తుంది, అప్పుడు నెంబర్ని ప్రింట్ చేస్తుంది. నెంబర్ ప్రింట్ చేసిగానే మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ వెయిట్ కాల్ చేస్తుంది.
సో మళ్ళీ ప్రొడ్యూసర్ ఏమైంది, ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసి కానీ మళ్ళీ ఇంకో ఐటమ్ ప్రొడ్యూస్ చేయాలా, చేయకూడదు. కన్జ్యూమర్ కోసం వెయిట్ చేయాలి. కన్జ్యూమర్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసిందో అప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తుంది, నోటిఫై కాల్ చేస్తుంది. సో అప్పుడే ప్రొడ్యూసర్ సెకండ్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? Yeah. మనం ఇక్కడ చూడండి, ఇంకా ప్రొడ్యూసర్ లో ఇక్కడ బఫర్ లో ఉన్న మెథడ్ ని చూడాలి. ఇంకా మనం గ్రూప్ లో నుంచి కాల్ చేస్తుంది కదా, ఇక్కడ కంటిన్యూస్ గా ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది, 10 ఐటమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా? ప్రొడ్యూసర్ ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, బఫర్ లో ఉన్న సెట్ ఐ మెథడ్ ని కాల్ చేస్తుంది, బఫర్ లోకి ప్లేస్ చేస్తుంది. సో బఫర్ లో మెథడ్ చూద్దాం. సెట్ ఐ ఏం చేస్తుంది చూడండి, ఇఫ్ దిస్ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఇంకా అసలు ప్లేస్ చేయలేదు ఐటమ్. అవునా? బై డిఫాల్ట్ 0 ఉంటుంది కదా. సో ఈ లాజిక్ నేను రాశానండి, మీ ఇష్టం వచ్చినట్టు లాజిక్ రాసుకోవచ్చు. నేనేం చేశానంటే ఆల్రెడీ ఐటమ్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవటానికి నేనే ఐటమ్ కి బై డిఫాల్ట్ 0 ఉంటుంది కదా. సో ఈ లాజిక్ చెక్ చేస్తున్నా. ఐటమ్ దిస్ డాట్ ఐ 0 అంటే ఏంటి, ప్రొడ్యూసర్ ఇంకా ఐటమ్ ప్లేస్ చేయలేదు. అవునా? కాబట్టి నేనేం చేస్తున్నా, ప్రొడ్యూసింగ్ ఐ అని చెప్పి బఫర్ లోకి ఫర్ లూప్ నుంచి ఫస్ట్ 1 నుంచి నెంబర్స్ పాస్ సెట్ కాల్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఏం చేసింది, 1 పాస్ చేసింది. సో ఈ బఫర్ లో ఉన్న ఇంటిజర్ కి 1 ని సెట్ చేశా. అవునా? చేసి నోటిఫై కాల్ చేస్తున్నా, ఎందుకంటే ఐటమ్ ప్లేస్ చేశా కాబట్టి. ఎవరైనా నా కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి సిగ్నల్ వెళ్ళింది. ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తున్నారా చెప్పలేము. మేబీ ప్రొడ్యూసర్ కంటే ముందు కన్జ్యూమర్ వచ్చి ఉండొచ్చు కదా. సో కన్జ్యూమర్ వచ్చి వెయిట్ చేస్తుండొచ్చు కదా ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కనుక ఫస్ట్ కనుక ఇలా జరుగుంటే కన్జ్యూమర్ కనుక ఫస్ట్ కన్జ్యూమ్ చేయడానికి ఈ మెథడ్ కాల్ చేసింది. సెట్ గెట్ లో చూద్దాం. ఇప్పుడు గెట్ ఏం చేస్తుందండి, 10 టైమ్స్ కాల్ చేస్తుంది. ఇఫ్ దిస్ డాట్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఐటమ్ ప్లేస్ చేశారు. అవునా? 0 కాకుండా వేరే వాల్యూ ఉందంటే ఏంటండి, ప్రొడ్యూసర్ ప్లేస్ చేశారు ఎలిమెంట్ కంటెంట్. కాబట్టి ఏం చేస్తున్నాను, కన్జ్యూమింగ్ ఐ వాల్యూ అంటున్నాను. అవునా? మళ్ళీ ఏం చేస్తున్నాను తెలుసా, కన్జ్యూమ్ చేశాక దిస్ డాట్ ఐని నేనే కావాలని మళ్ళీ 0 పెట్టా. సో దట్ ప్రొడ్యూసర్ విల్ అండర్స్టాండ్ దట్ ఐటమ్ ఈస్ కన్జ్యూమ్డ్. ఓకేనా? కన్జ్యూమ్ చేసేసి నోటిఫై కాల్ చేశా. ఎందుకు, ప్రొడ్యూసర్ కనుక నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తుంటది కదా, మళ్ళీ సెకండ్ ఐటమ్ ప్రొడ్యూస్ చేయకుండా కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసిందా, ఓకే, కన్జ్యూమర్ కోసం వెయిట్ చేస్తుంటది. సో నోటిఫై కాల్ చేశా. ఓకే, దిస్ డాట్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎలిమెంట్ ఉన్నట్టు, అంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసింది ఆల్రెడీ. లేదనుకోండి ప్రొడ్యూస్ ఇంకా చేయలే, కాబట్టి ఏం చేయొచ్చు, వెయిట్ చేస్తుంది. ఓకేనా? ఈ వెయిట్ ఎప్పుడు ఇలానే, ఈ వెయిట్ తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళదండి. వెయిట్ అంటే ఇంకా ప్రొడ్యూసర్ ఎలిమెంట్ ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి 18th లైన్ లోనే ఉండిపోతుంది, 19th లైన్ కి వెళ్ళదు. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసి నోటిఫై అంటదో అప్పుడు 19th లైన్ వస్తుంది. సో కన్జ్యూమ్ చేసింది, మళ్ళీ కన్జ్యూమ్ చేసి దిస్ డాట్ ఐని 0 కావాలని చేస్తుంది. ఎందుకు, అప్పుడు ప్రొడ్యూసర్ కి అర్థమైంది. సో నోటిఫై కాల్ చేస్తుంది. అర్థమైందా అండి? ఓకే, అది వెయిట్ అనగానే ఇంకా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది దానికి ఎలా తెలుస్తుంది? వెళ్ళిపోవటం ఏమి ఉండదండి. వెయిట్ అనగానే అది 18th లైన్ లోనే ఉండి, చెప్పా కదా, రన్ చేయదు, ఇంకా నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేయదు. అది ఎవరు ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంది. ఎల్స్ ఎప్పుడు వస్తుందండి, ఐటమ్ ఇంకా లేకపోతే కదా. దిస్ డాట్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే వాల్యూ ఉన్నట్టు. ఎల్స్ అంటే అర్థం ఏంటి, ఇంకా ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయలేదు. అవునా? ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి నువ్వు వెయిట్ చేయదు. సో ఈ లైన్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటది, అది నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు. అది నెక్స్ట్ లైన్ అంటే ఏంటి, కన్జ్యూమ్ చేయటం కదా. సో కన్జ్యూమ్ చెయ్యొద్దు, ఇంకా అసలు ఎలిమెంటే ప్లేస్ చేయకుండా నువ్వెలా కన్జ్యూమ్ చేస్తావు? ఓ, ఈ లోపల ప్రొడ్యూసర్ లో అది అంత ప్రాసెస్ వచ్చింది కదా ఛాన్స్ దానికి. సో ప్రొడ్యూసర్ పెట్టి నోటిఫై కాల్ చేస్తుంది, అప్పుడు దీనికి సిగ్నల్ వస్తుంది. అప్పుడు 19th లైన్కి వస్తుంది. 19th లైన్ వచ్చి కన్జ్యూమ్ చేశాక ఐని బఫర్ లో ఉన్న వాల్యూని కావాలని 0 చేస్తుంది. ఎందుకంటే లాజిక్ ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది, 0 ఉంటేనే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా? కాబట్టి మళ్ళీ ఇలా చేశా, మళ్ళీ నోటిఫై కాల్ చేశా. ఇప్పుడు నోటిఫై అంటే ఎవరికి తెలిసిద్ది,
ప్రొడ్యూసర్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి ఒక ఐటము, అది మళ్ళీ వెయిట్ కాల్ చేసి ఉంటుంది. ఎందుకు? కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసి నాకు చెప్తే అప్పుడు నేను సెకండ్ ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తా అని. కాబట్టి అందుకని దానికి తెలియాలి కదా, నోటిఫై కాల్ చేసింది. అర్థమైందా? చూడండి యా ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. చూసారా? ప్రొడ్యూసింగ్ 1, కన్స్యూమింగ్ 1, ప్రొడ్యూసింగ్ 2, కన్స్యూమింగ్ 2. అర్థమైందా? ఇప్పుడు చూడండి నేను వెయిట్ టు నోటిఫై మెకానిజం తీసేస్తా ఇందులో నుంచి. ఇక్కడ అది వెయిట్ ప్రొడ్యూసర్ వెయిట్ చేశాం కదా, మనం సడన్ గా లాజిక్ కరెక్ట్ గా వర్క్ అవ్వదు. మీరు వెయిట్ రాశారు కదా, సో అది వెయిట్ చేస్తుంది అంటే నోటిఫై లేదు. అదే ఆ వెయిట్ కూడా తీసేయాలి. తీయలేదా నేను? తీయలేదు. వేర్ ఇస్ ప్రొడ్యూసర్? ఎక్కడుంది మన ఇది? బఫర్ లో కదా, బఫర్లో ఉన్నట్టు. వెయిట్ చేసి అలా ఉంచకూడదు కదా. ఎక్కడుంది ఇంకా కింద? చూడండి ఏమైందో. ప్రొడ్యూసర్ వన్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసింది, బాగానే ఉంది. కన్జ్యూమర్ 1 ని కన్జ్యూమ్ చేసింది. కానీ నెక్స్ట్ ఏమైందో చూడండి, ప్రొడ్యూసర్ ఇంకా అసలు సెకండ్ ఎలిమెంట్ ప్రొడ్యూస్ చేయగానే కన్జ్యూమర్ పని కంప్లీట్ చేసేసింది. 000 అంది. ఏముంది అసలు ఎలిమెంట్? అలా చేయకూడదు కదా. ప్రొడ్యూసర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది, కానీ ఈ లోపల ఏమైంది తెలుసా, కన్జ్యూమర్ థ్రెడ్ పరిగెత్తేసింది, దాని టాస్క్ కంప్లీట్ చేసి పడేసింది. ఐటమ్స్ ఏమి లేకుండానే 0 తీసేసుకుంది. అర్థమైందా? యా అర్థమైంది. ప్రొడ్యూసర్ ఇక్కడ 2 నుంచి 10 దాకా ప్రింట్ చేసింది. ఈ లోపల కన్జ్యూమర్ ఏం చేసేసింది, దాని పని మొత్తం అయిపోయి బజ్జుంది. అలా చేయకూడదు కదా, వెయిట్ చేయాలి. ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశాక కన్జ్యూమ్ చేసింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కన్జ్యూమర్ వెయిట్ కాల్ చేయాలి. అప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశాక ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది, నోటిఫై కాల్ చేస్తే అప్పుడు కన్జ్యూమర్ కన్జ్యూమ్ కాల్ చేయాలి. అర్థమైందా? ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమైందా? ఎందుకు మీకు వెయిట్ నోటిఫై అన్నది అర్థమైందా? అర్థమైంది. ఓకేనా? ఇది అండు చేస్తున్నా. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ నోటిఫై అనేది ఎప్పుడు సింక్రనైజర్ లో నుంచి కాల్ చేయాలి. ఆ మెథడ్ సింక్రనైజ్ అయ్యి ఉండాలి, లేదా సింక్రనైజ్ బ్లాక్ అన్నా అయ్యి ఉండాలి. ఓకేనా? ఈ వెయిట్ నోటిఫై అనేది సింక్రనైజ్డ్ కాంటెక్స్ట్ లో నుంచే కాల్ చేయాలి. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెయిట్ అనేది ఏం జరుగుతుంది, ఒక ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక క్యూ ఉంటది. ఆ క్యూలో ఎవరు ఉంటారు? ఈ ప్రొడ్యూసర్ డాట్ వెయిట్ అని ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు ఈ క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారు. అవునా? ఇట్లానే మన ఎగ్జాంపుల్ లో చూడండి, ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ ఉంది, కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ ఉంది. ఒకసారి ఏం చేసింది, ఒక కన్జ్యూమర్ ఏమో ఫస్ట్ సపోజ్ ప్రొడ్యూసర్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంటది. ఓకేనా? అప్పుడు ఏమైంది, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసి ఎలిమెంట్ కన్జ్యూమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది, అంటే కన్జ్యూమ్ చేయాలి కదా. ఇక్కడ కన్జ్యూమర్ ఫస్ట్ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంది. సో ప్రొడ్యూసర్ ఎలిమెంట్ ని ప్లేస్ చేసి ప్రొడ్యూసర్ ఏం చేస్తుంది తెలుసా, కన్జ్యూమర్ కోసం వెయిట్ చేస్తుంటది ఈసారి. అప్పుడు కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసి నోటిఫై కాల్ చేశాక అప్పుడు ఎవరు వెయిట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ దీనికోసం వెయిట్ చేస్తుంది.
సో సిగ్నల్ వస్తుంది, ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఐటమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ప్రొడ్యూస్ చేసి వెయిట్ కాల్ చేస్తుంది. సో కన్జ్యూమర్ కాల్ చేసి మళ్ళీ నోటిఫై కాల్ చేస్తుంది, వెయిట్ నోటిఫై ఇట్లా. అర్థమైందా? అనిల్, ఆ. ఇప్పుడు ఒకవేళ మనం మెథడ్ సింక్రనైజ్డ్ కాకుండా నిన్న బ్లాక్ సింక్రనైజేషన్ చెప్పారు కదా, అవును. అలాంటప్పుడు ఈ నోటిఫై వెయిట్ యూస్ చేసుకోవచ్చా? అలాంటప్పుడు నోటిఫై వెయిట్ యూస్ చేయొచ్చా మెథడ్ సింక్రనైజేషన్ కాకుండా? అంతా చేయొచ్చు. జస్ట్ మనకు రెండు సింటాక్స్ కదా, ఒకటి మెథడ్ మొత్తం సింక్రనైజ్ చేయొచ్చు, లేదా బ్లాక్ కొన్ని చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా పెడతారు, మెథడ్ బదులు సింక్రనైజ్ ఆఫ్ పెట్టి దిస్ అని పెడతారు. ఇలా పెట్టి మిగతా కోడ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకేనా? క్లియరా? యా. వన్ సెకండ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో వెయిట్ అని కాల్ చేశాం కదండి. ఈ వెయిట్ ఏ ఆబ్జెక్ట్ మీద కాల్ చేసినట్టు? హలో, యా ఈ వెయిట్ ఏ ఆబ్జెక్ట్ మీద కాల్ చేసినట్టు? ప్రొడ్యూసింగ్ ఐదర్ కన్స్యూమర్ ఆర్ ప్రొడ్యూసర్. మీరు కన్స్యూమర్ బేసిక్స్ మర్చిపోతున్నారు అందరూ. వెయిట్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఈ వెయిట్ అనేది పోనీ సింక్రనైజ్ మెథడ్ నాన్ సింక్రనైజ్ మెథడ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సింక్రనైజ్. కాదు, సారీ, Synchronize. సింక్రనైజ్ కాదు. స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్? నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ అంటే రెఫరెన్స్ వేరియబుల్ ఉండాలి కదా కాల్ చేసినప్పుడు. ఎందుకని? అందరూ బేసిక్స్ మర్చిపోతున్నారు. వెయిట్ అనేది వితౌట్ రెఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాము అంటే ఓకే, ఇది ఆల్రెడీ ఈ సెట్ ఐ మెథడ్ ఎవరు కాల్ చేశారో అదే రెఫరెన్స్ వేరియబుల్ వాడిది. ఈ సెట్ ఐ అనేది ఏంటండి, బఫర్ లోది. అంటే ఈ వెయిట్ మెథడ్ ఏంటి, బఫర్ డాట్ వెయిట్ అని, బఫర్ లో ఉన్న వెయిట్ మెథడ్ అండి. నోటిఫై అంటే బఫర్ డాట్ నోటిఫై అని. ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా, ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాయి అంటే బఫర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, నేనేం చెప్పాను, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక క్యూ ఉంటుందని చెప్పా కదా. అవునా? ఫస్ట్ సపోజ్ కన్జ్యూమర్ థ్రెడ్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఈ కన్జ్యూమర్ ఏం చేస్తుంది, ఈ బఫర్ లో ఇంకా సపోజ్ బై డిఫాల్ట్ 0 ఉంది. అవునా? 0 అంటే కన్జ్యూమ్ చేయాలా? చేయకూడదు. అవునా? ఇప్పుడు నేను లాజిక్ ఎలా రాశాను తెలుసా, సింక్రనైజేషన్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్. ఈ కన్జ్యూమర్ వెళ్ళి ఈ క్యూలో కూర్చుందండి. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? బఫర్. నేను చూడండి నేను అబ్జర్వ్ చేయాలి. ఆ లాజిక్ ఓకే, ఆ లాజిక్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కోసం వెయిట్ చేయాలి, కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేయాలి అనేది ఎలా చేశానంటే, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ మీద నోటిఫై కాల్ చేయట్లా, కన్జ్యూమర్ ఎలిమెంట్ ఇంకా లేదు కాబట్టి బఫర్ డాట్ వెయిట్ అని కాల్ చేసినట్టండి. ఇక్కడ ఈ గెటర్ మెథడ్ ఎవరు కాల్ చేశారు? సపోజ్ కన్జ్యూమర్ ఫస్ట్ కాల్ చేసింది అనుకోండి, ఈ గెటర్ మెథడ్ కాల్ ఎవరు చేశారు? కన్జ్యూమర్ నుంచి కాల్ చేసాం. అవునా? బియూ డాట్ గెట్ ఐ. అవునా? బఫర్ లో ఉన్న గెట్ ఐని ఎవరు కాల్ చేశారు? కన్జ్యూమర్ కాల్ చేశారు. అవునా? విత్ ఏ ఆబ్జెక్ట్? బియూ. అవునా? సో ఎక్కడ మన బఫర్ లో ఉన్న గెట్ ఐని ఎవరు కాల్ చేశారు? కన్జ్యూమర్ కాల్ చేశారు విత్ రెఫరెన్స్ బియూ డాట్ గెట్ ఐ అన్నారు. కాబట్టి ఇప్పుడు వెయిట్ కి వితౌట్ రెఫరెన్స్ ఇస్తే ఏమన్నట్టు అర్థం? బియూ డాట్ వెయిట్. అవునా? బియూ అంటే ఏంటి? బఫర్. అవునా? బఫర్ లో ఉన్న వెయిట్ మెథడ్ ని కాల్ చేశా అంటే ఏంటి? కన్జ్యూమర్ థ్రెడ్ బఫర్ లో ఉన్న వెయిట్ మెథడ్ ని కాల్ చేసింది. అవునా?
అప్పుడు ఏమైంది అంటే అర్థమైంది, బఫర్ అనే ఆబ్జెక్ట్ మీద ఎవరో నోటిఫై ఇవ్వాలి, అప్పుడే ఇది దీనికి కంటిన్యూ చేస్తుంది. కన్ఫ్యూజన్ ఉందా, క్లియర్ గానే ఉందండి? ఈ బఫర్ ఆబ్జెక్ట్ clear. మీద కన్జ్యూమర్ వెయిట్ కాల్ చేసింది, ఓకేనా, బియు డాట్ వెయిట్ Okay. అన్నట్టు. ఓకే, అంటే ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్ కోసం ఒక లిస్ట్ ఆఫ్ వెయిటింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో బఫర్ కోసం కన్జ్యూమర్ వెయిట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందో చూడండి. సో అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వెయిట్ కాల్ చేసింది. ఈ వెయిట్ అనేది బియు డాట్ వెయిట్. సో 18th లైన్ దగ్గర కన్జ్యూమర్ ఆగిపోయిద్ది. ఓకే, 19th లైన్కి ఎప్పుడు వచ్చిందంటే ప్రొడ్యూసర్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ప్రొడ్యూసర్ల లాజిక్ చూద్దాం. ప్రొడ్యూసర్ ఏం చేసిందండి, సెట్ ఐ మెథడ్ కాల్ చేసింది. దేని మీద, బియు మీదే కాల్ చేసింది. రెండు బియు ఆబ్జెక్ట్ మీద వర్క్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో బియు డాట్ సెట్ ఐ అన్నాం. కాబట్టి ఐటమ్ కనుక ఇంకా లేదు అంటే, అవునా, ఏం చేసింది, ఈ సెట్ ఐని ఎలా కాల్ చేసామండి, బియు డాట్ సెట్ ఐ, అవునా. అవును. ఇప్పుడు ఐటమ్ చేసి ప్రొడ్యూస్ చేసింది. సో దిస్ డాట్ ఐలోకి 1 ప్లేస్ చేసింది. ప్లేస్ చేసి నోటిఫై అంటే ఏమైందండి, నోటిఫై అంటే వాట్ నోటిఫై, బియు Buffer కి నోటిఫై అని. View అవునా? dot notify. సెట్ ఐని ఎవరు Yeah. కాల్ చేశారు, త్రూ రెఫరెన్స్ వేరియబుల్ బియు అన్నప్పుడు బై డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదంటే బియు ఇంప్లిసిట్ గా ఉంటుంది అని చెప్పా కదా మీకు అంతకుముందు క్లాసెస్ లో. సో అంటే ఏమైంది, బఫర్ లో ఉన్న నోటిఫై మెథడ్ కాల్ చేశారు. మీకు ఏం చెప్పాను, ఇక్కడ కన్జ్యూమర్ వెయిట్ చేస్తా ఉందా 18th లైన్ లో. సో ప్రొడ్యూసర్ ఏం చేసింది, ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసి దీంట్లో ఉన్న ఇక్కడ ఉన్న నోటిఫై మెథడ్ ని కాల్ చేసింది, అవునా. సో నోటిఫై ఈ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తే ఎవరికి సిగ్నల్ వెళ్ళిద్ది, ఎవరైతే ఈ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిద్ది, అవునా. సో ప్రొడ్యూసర్ ఐటమ్ ని ప్లేస్ చేసి బఫర్ లో ఉన్న నోటిఫై మెథడ్ ని కాల్ చేసింది. అంటే బఫర్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇప్పటిదాకా, కన్జ్యూమర్. కాబట్టి కన్జ్యూమర్ ఏం చేసిద్ది అంటే ఈ ఆబ్జెక్ట్ ని కన్జ్యూమ్ చేసిద్ది, ఓకేనా. ప్రొడ్యూసర్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇది వెయిట్కి వెళ్ళిపోయిద్దండి, ఇది వెయిటింగ్ చేస్తుంది. ఇప్పుడు కన్జ్యూమర్ ఇప్పుడు కన్జ్యూమ్ చేసేసింది. ఇప్పుడు ఏం చేసింది, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసి బఫర్ డాట్ వెయిట్ కాల్ చేసింది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ సెట్ కాల్ చేశాక ప్రొడ్యూస్ చేసి, ఓకే, ఇప్పుడు ఏమైందండి, ఐటమ్ 0 ఉంది. సో ఇఫ్ అయిపోయింది, ఎల్స్కి వచ్చిద్దా, రాదు, అవునా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సెకండ్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఇఫ్ దిస్ డాట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు 0 నా, ఇప్పుడు లేదు కదా, ఆల్రెడీ ఐటమ్ ప్లేస్ చేసింది కదా. సో సెకండ్ టైం వచ్చేసింది. దిస్ డాట్ కాదు, దిస్ డాట్ ఐటమ్ 0 కాదు, అంటే ఇంకా కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయలేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్ ఐటమ్ ప్రొడ్యూస్ చేయకుండా వెయిట్ చేస్తుంది. సో ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసింగానే మళ్ళీ క్విక్ గా దానికే ఛాన్స్ రావచ్చు కదా, మళ్ళీ సెట్ అయ్యి కాల్ చేయడానికి. కానీ ఏమైంది, ఐటమ్ కనుక 0 ఉంది అంటే ఇంకా కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయలేదు కాబట్టి ఏం చేస్తుందండి, వెయిట్కి వస్తుంది. ఈ ఫస్ట్ టైం ఇఫ్కి వచ్చింది, ఎందుకంటే ఇంకా ఐటమ్ ప్లేస్ కాలేదు కాబట్టి. ఆల్రెడీ ఫస్ట్ ఐటమ్ ప్లేస్ చేసి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ లో కాల్ చేస్తున్నాం కదా, సెట్ అయ్యి 10 times. సో సెకండ్ టైం వచ్చింది. కానీ ఎప్పుడైతే 0 లేదో ఆబ్జెక్ట్ ఉన్నట్టు, ఎలిమెంట్ ఉన్నట్టు కదా, బఫర్ ఫుల్ ఉంది కాబట్టి ఇదేం చేస్తుంది, వెయిట్ అంటే ఏంటి, బియు డాట్ వెయిట్. సో ఇందాకేమైంది, కన్జ్యూమర్ బఫర్ కోసం వెయిట్ చేస్తుంది, ఇప్పుడు ప్రొడ్యూసర్ బఫర్ కోసం వెయిట్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసు, సో ఈ లైన్ లో ఉండిపోతుందండి. ఇప్పుడు 34 లైన్ లో ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తా ఉంటది, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. నెక్స్ట్ లైన్ అంటే ప్రొడ్యూస్ చేయదు, ఓకే. ఇప్పుడు ఏమైంది, కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసి, అంటే కన్జ్యూమర్ కన్జ్యూమ్ ఎక్కడ చేసిద్దండి, ఈ లైన్ లో, ఎక్కడ గెట్ లో. ఇందాక 18th లైన్ లో వెయిట్ చేస్తుంది కదా, ఎప్పుడైతే ప్రొడ్యూసర్ నోటిఫై కాల్ చేసిందో
నోటిఫై దేని మీద కాల్ చేసింది ప్రొడ్యూసర్? ఈ ఆబ్జెక్ట్ మీద. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తుంది ఎవరు? కన్జ్యూమర్. 18th లైన్. సో 19th లైన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? కన్జ్యూమ్ చేసింది. ఓకే, కన్జ్యూమ్ చేసి మళ్ళీ సెకండ్ ఐటమ్ కన్జ్యూమ్ చేయడానికి ఒకవేళ వచ్చేసింది అనుకోండి, ఎప్పుడైతే దిస్ డాట్ ఐటమ్ నాట్ ఈక్వల్ టు 0 ఉందో మళ్ళీ ఇదేం చేస్తుంది? వెయిట్. సారీ ఉండండి, ఇక్కడ కన్జ్యూమ్ చేసేసాక నోటిఫై కాల్ చేసింది bu డాట్ నోటిఫైని. అవునా? కన్జ్యూమర్ ఏం చేసింది చూడండి, కన్జ్యూమ్ చేసి నోటిఫై కాల్ చేసింది. సో దేని మీద నోటిఫై కాల్ చేసింది? బఫర్. సో బఫర్ లో ఎవరు వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు? ప్రొడ్యూసర్ 34 లైన్ లో, ఈ లైన్ లో వెయిట్ చేస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్, ఎందుకంటే దానికి సిగ్నల్ వచ్చింది బఫర్ మీద. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఇందులో ఏమయ్యి ఉంటుంది అంటే కన్జ్యూమర్ మళ్ళీ క్విక్ గా వచ్చేసింది అనుకోండి ఇందాక, మళ్ళీ సెకండ్ ఐటమ్ ని ప్రొడ్యూస్ చేయడానికి వస్తే ఇఫ్ దిస్ డాట్ ఐటమ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఎలిమెంట్ ఐటమ్ కన్జ్యూమ్ చేసేసి అంటే ఇక్కడ మనం జీరో చేస్తాం కదా, ఎయిట్ లో ఉన్నట్టు. సో అట్లా అర్థమైందండి. యా. సో ఇదండి వెయిట్ నోటిఫై మెకానిజం. అనిల్ ఇందాక మీరు కన్జ్యూమర్ ది మళ్ళీ పైకి వెళ్ళి చూసుకుని ఎల్స్ కి వచ్చి వెయిట్ చేస్తున్నారు కదా, అందులో కూడా నోటిఫై ఉంది కదా, నోటిఫై లో అయిపోతుందేమో. నోటిఫై అంటే తెలియాలి కదా ప్రొడ్యూసర్ కి కన్జ్యూమ్ చేసిందని. ఓకే, నోటిఫై అంటే జస్ట్ ఆ లైన్ ఎగ్జిక్యూట్ మళ్ళీ ఇఫ్ కండిషన్ కి వెళ్తుందా? వెళ్ళిపోతుంది, ఇంకా కంటిన్యూ అయిపోతుంది. వెయిట్ అన్నప్పుడు మాత్రమే వెయిట్ చేస్తుంది. నోటిఫై అంటే జస్ట్ పని అయిపోయిందని సిగ్నల్ పంపిస్తుంది. వెయిట్ అప్పుడు మాత్రం దానికి నోటిఫై వచ్చేదాకా నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. కానీ నోటిఫై అప్పుడు ఆగదండి. నోటిఫై అంటే జస్ట్ సిగ్నల్ ఇవ్వటమే కదా. వెయిట్ అన్నప్పుడు అది ఏదో పని కోసం వెయిట్ చేస్తుంది. ఓకేనా? యా. చాలా ఈజీగా ఉంటుందండి, మీరు చేస్తే తెలిసేది దీంట్లో ఉన్న కష్టం. కాపీ అసలు ఎక్కడ ఇది రాయాలి నోటిఫై, మీకు ఇది క్లియర్ గా అర్థమైతేనే మీకు ఎందుకు రాస్తున్నాను ఈ నోటిఫై అనేది అర్థమైంది. ఇప్పుడు గెట్ ఏమైంది? నాట్ ఈక్వల్ టు 0 అయినా కన్జ్యూమ్ అయిపోయింది, కన్జ్యూమ్ అయినా నోటిఫై అయింది. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ వెంటనే గెట్ కాల్ అవ్వచ్చు కదా. సో మళ్ళీ కన్జ్యూమ్ చేయాలండి? చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ కన్జ్యూమ్. ఇప్పుడు దిస్ డాట్ ఐటమ్ నాట్ ఈక్వల్, సపోజ్ 1 కనుక ప్రొడ్యూస్ ప్లేస్ చేసింది అనుకోండి, కన్జ్యూమింగ్ 1 రాసి 0 చేశారు. అవునా? 0 చేసి నోటిఫై కాల్ చేశారు, ప్రొడ్యూసర్ సిగ్నల్ అయింది. సపోజ్ మళ్ళీ గెట్ కాల్ అయింది, ఫర్ లూప్ లో ఉంది కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది? 0 ఉంది కదా, దిస్ డాట్ ఐటమ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది? 0 చేసేసింది ఆల్రెడీ కన్జ్యూమ్ చేశాక. సో నాట్ ఈక్వల్ టు 0నా కాదు, కాబట్టి ఏం చేసింది? వెయిట్ కాల్ చేసింది బఫర్ మీద. సో ఇప్పుడు మళ్ళీ ఇదే స్టెప్. ఇందాక ఇది వెయిటింగ్, మళ్ళీ ఇప్పుడు కన్జ్యూమర్ వెయిట్ చేస్తుంది. అవునా? మళ్ళీ ప్రొడ్యూసర్ ప్లేస్ చేస్తుంది, ప్రొడ్యూసర్ నోటిఫై కాల్ చేస్తుంది. కాల్ చేసిగానే మళ్ళీ ఇప్పుడు ఇది వెయిట్ చేస్తుంటది. సో కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసేసింది, ప్రొడ్యూసర్ మళ్ళీ కన్జ్యూమర్ క్యూలోకి వస్తుంది, మళ్ళీ ప్రొడ్యూసర్ ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తుంది, నోటిఫై చేస్తుంది, మళ్ళీ వెయిట్ చేస్తుంటది. అట్లా సీక్వెన్స్ ఒకదానికొకటి. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఇది చేస్తేనే మీకు అర్థం అవుతుంది. నోటిఫై వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తాం? అదే సపోజ్ ఇప్పుడు ఈ కేసులో కన్జ్యూమర్ ఒక్క కన్జ్యూమరే ఉన్నాడు కదా, అలా కాకుండా చాలా మంది కన్జ్యూమర్స్ వెయిట్ చేస్తున్నారు, అప్పుడు నోటిఫై ఆల్ కాల్ చేస్తాం. మీరు ఈ అంతా అర్థం చేసుకున్నాక మీరు వెయిట్ నోటిఫై దేని మీద కాల్ చేస్తున్నాం అంటే ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తున్నామా, కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తున్నామా? ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తుంటే కన్స్యూమర్ వెయిట్ చేస్తుంది. కన్స్యూమర్ నా క్వశ్చన్ కరెక్ట్ గా వినండి. ఈ నోటిఫై వెయిట్ మెథడ్స్ దేని మీద కాల్ చేస్తున్నాం? ప్రొడ్యూసర్ మీద, వెయిట్ ఆబ్జెక్ట్ మీద, సారీ ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ మీద లేదా కన్స్యూమర్ ఆబ్జెక్ట్ మీద? ఇద్దరి మీద.
ఇద్దరికి కావాలి అంటే ఇద్దరికి కన్జ్యూమర్ కావాలంటే చేసి నేను అడిగిన క్వశ్చన్ వినండి. ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ మీద నోటిఫై వెయిట్ కాల్ చేస్తున్నామా, కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ మీద కాల్ చేస్తున్నామా? ఈ మెథడ్స్ వెయిట్ నోటిఫై బఫర్ లో ఏదంటే కాల్ చేస్తున్నాం కదా బఫర్. అది యాక్చువల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అసలు నేను రాంగ్ ఆప్షన్స్ ఇచ్చాను. రెండు అసలు రైట్ కాదు. ప్రొడ్యూసర్ ఆబ్జెక్ట్ లో ఉన్న వెయిట్ కాల్ చేయట్లేదు, కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ లో ఉన్న వెయిట్ కాల్ చేయట్లేదు. నేను కాల్ చేస్తుంది ఈ రెండు కామన్ గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద వెయిట్ నోటిఫై కాల్ చేసుకుంటున్నాయి. అది ఆ పాయింట్ చెప్పడం కోసం మీకు కావాలని ఏ బి రెండు రాంగ్ ఇచ్చి మీకు ఏనా బీనా అని చూస్ చేయమన్నా. గెలిచారు. ఏనో బీనో పిక్ చేస్తారు, మీరు రాంగ్ కావాలని పిక్ చేయడానికి టెంప్టింగ్ చేశారు. అర్థమైందా? ఈ రెండు ప్రొడ్యూసర్ లో ఉన్న మెథడ్స్ కాల్ చేయట్లా, ఒక వేరే బఫర్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ వెయిట్ నోటిఫై కాల్ చేసి రెండు సింక్రనైజేషన్ అవుతుంది. అర్థమైందండి? దిస్ ఈస్ కాల్డ్ థ్రెడ్ కమ్యూనికేషన్. ఇంత కష్టపడ్డాం కదా. నెక్స్ట్ మీకు ఇంకొకటి రేపు చూపిస్తాను, చాలా సింపుల్ గా ఉంటది, ఇంత కష్టపడక్కర్లేదు. వెయిట్ నోటిఫై. ఓకేనా? కొత్త ఫీచర్స్ వచ్చినాయి అండి, ఇంకా పాతకాలం పద్ధతులు. ఓకేనా? బట్ మీరు అన్ని తెలుసుకోవాలి కదా. వెయిట్ నోటిఫై ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు, ఇదే ఎగ్జాంపుల్. ఓకేనా? అది రేపు చూద్దాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చిన్న మెథడ్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. లైక్ ఈల్డ్ అండ్ జాయిన్ మెథడ్స్. ఓకేనా? రాజీవ్ ఉన్నారా? లేరనుకుంటాను. మధ్యలో ఎరయుడు అని వచ్చింది, అందుకని వచ్చి వెళ్ళిపోయాడు 10 minutes. ఓకే. జాయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ కోసం వెయిట్ చేయటాన్ని జాయిన్ అంటారు. ఓకేనా? అర్థమైందా? ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది అంటే ఏంటంటే సపోజ్ మెయిన్ అనే థ్రెడ్ అని చెప్పా, గుర్తుందా అందరికి? ఈ మెయిన్ మెథడ్ కూడా ఒక థ్రెడ్ కాల్ చేస్తుందండి, ఈ మెయిన్ మెథడ్ ని. సో బై డిఫాల్ట్ ఈవెన్ మీరు ఒక్క థ్రెడ్ కూడా క్రియేట్ చేయకపోయినా జావాలో బై డిఫాల్ట్ ఒక థ్రెడ్ రన్ అవుతుంటది. ఆ థ్రెడ్ మెయిన్ ని రన్ చేస్తూ ఉంటది. కావాలంటే చూడండి, సిస్ అవుట్ ఇచ్చి థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేస్తే కరెంట్ థ్రెడ్ ని ఇస్తుందా? గెట్ నేమ్ అంటే చూద్దాం, చూడండి ఏమి ఇస్తుంది. అర్థమైందా? మెయిన్ అనేది ఒక థ్రెడ్ అండి. కరెంట్ థ్రెడ్ ఏమి ఇస్తుంది? కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ థ్రెడ్ కి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఇస్తుంది. ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నుంచి గెట్ నేమ్ మెథడ్ కాల్ చేసాం. అర్థమైందా? థ్రెడ్ క్లాస్ లో ఉన్న కరెంట్ థ్రెడ్ మెథడ్ కాల్ చేసాం ఇక్కడ దాకా, అవునా? దీని ఒక వేరియబుల్ కి అసైన్ చేసి దాంట్లో ఉన్న గెట్ నేమ్ కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇట్లా కాల్ చేసేయచ్చు. ఇది అర్థమైందండి ఈ సింటాక్స్ మీకు అందరికి? దీన్ని కావాలంటే మీరు ఒక రెఫరెన్స్ వేరియబుల్ కి అసైన్ చేసి ఆ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ నేమ్ అని కాల్ చేయొచ్చు. బట్ ఇది సింపుల్ గా ఈజీగా రాయటం. ఓకేనా? సో మెయిన్ అనేది ఒక థ్రెడ్, అవునా? ఇప్పుడు మెయిన్ లో నేను ఫర్ లూప్ ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నానండి. I am in main. ఫర్ లూప్ ప్రింట్ చేస్తున్నా. హండ్రెడ్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నానండి.
ఇంప్లిమెంట్స్ తెలుసు కదా, రనబుల్ ఓవర్ రైట్ చేయండి. సేమ్ ఇదే లాజిక్, ఇదే విత్ ఇక్కడ రాద్దాం, జస్ట్ నేమ్ మారుద్దాం, ఇక్కడ జాయిన్ థ్రెడ్. వన్స్ ఈ రెండు స్టార్ట్ చేసాం అనుకోండి ఏమవుతుంది, రెండు సైమల్టేనియస్ గా రన్ అవుతాయా లేదా మెయిన్ లో ఉన్న ఫర్ లూప్ అయ్యాక జాయిన్ థ్రెడ్ రన్ అవుతుందా? సైమల్టేనియస్ గా రన్ అవుతుంది. అవును కదా. ఇప్పుడు ఏం చేద్దాం, thread t is equal to new thread of new రనబుల్ ని పాస్ చేయాలి కదా, జాయిన్ థ్రెడ్ కదా. ఓకే, టీ డాట్ స్టార్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ ఇది సైమల్టేనియస్ గా రన్ అవుతాయి. క్లియరా ఇప్పటిదాకా? మెయిన్ లాస్ట్ అయింది కదా, మెయిన్ లో ఉన్న థ్రెడ్ 100 లాస్ట్ ప్రింట్ చేసింది జాయిన్ థ్రెడ్ కన్నా. ఓకేనా, మళ్ళీ రన్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మెయినే వచ్చింది, మెయిన్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమైంది ఈ కేసులో, ఎవరు చేశారు? జాయిన్ థ్రెడ్. అంటే ఏంటి, మెయిన్ కంటే ముందు మెయిన్ అదే జాయిన్ థ్రెడ్ లాస్ట్ కంప్లీట్ అయింది. అవునా, అర్థమైందా? ఇక్కడ జాయిన్ థ్రెడ్ లాస్ట్ అయింది కదా, అట్లా కాదు. నాకేం కావాలంటే ఒకవేళ ఎగ్జాంపుల్ జాయిన్ థ్రెడ్ టాస్క్ కంప్లీట్ చేశాకే నా మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవ్వాలి అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలంటే ఈ థ్రెడ్ స్టార్ట్ చేశారు కదా, టీ డాట్ ఈల్డ్ అనాలి. ఓకేనా, అప్పుడు ఏమైందో తెలుసా అండి, టీ డాట్ ఈల్డ్ ఏం చేస్తుందంటే, టీ అంటే ఎవరు, జాయిన్ థ్రెడ్, ఇంకొక థ్రెడ్. అవునా, కరెంట్ థ్రెడ్ ఎవరు, ఈ లైన్ ఎవరండి ఎగ్జిక్యూట్ చేసేది, మెయిన్ కదా, మెయిన్ థ్రెడ్. 11th లైన్ ఎగ్జిక్యూట్ ఎవరు, మెయిన్ థ్రెడ్. సో మెయిన్ థ్రెడ్ ఈల్డ్ ని ఎవరు కాల్ చేసినట్టు, మెయిన్ థ్రెడ్ కాల్ చేసినట్టు. అవునా, టీ అంటే ఈ జాయిన్ థ్రెడ్, ఈ జాయిన్ థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఈల్డ్ ఈల్డ్ కాదు, జాయిన్, టీ డాట్ జాయిన్. ఓకే, ఈ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ని చేస్తుంది. చెక్డ్ ఎక్సెప్షన్ కి ఖచ్చితంగా మనం ట్రై క్యాచ్ అన్నా పెట్టాలి లేదా త్రోస్ అన్నా పెట్టాలి. కాబట్టి నేను ట్రై క్యాచ్ చేశాను. సో టీ డాట్ జాయిన్ అంటే ఏమైందంటే, మెయిన్ థ్రెడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ జాయిన్ థ్రెడ్ టు కంప్లీట్ ఇట్స్ టాస్క్ అంటిల్ దట్ నెక్స్ట్ లైన్ కంటిన్యూ అవ్వదు. సో ఆల్వేస్ జాయిన్ థ్రెడ్ 100 నెంబర్స్ ప్రింట్ చేశాకే మెయిన్ థ్రెడ్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది, ఆ థ్రెడ్ కంప్లీట్ అయ్యాకే ఈ థ్రెడ్ అవ్వాలి అనేది. చూసారండి, ఇప్పుడు ఆల్వేస్ మెయిన్ వస్తుంది లాస్ట్, ఎందుకంటే జాయిన్ థ్రెడ్ 100 ప్రింట్ చేశాక ఇది వస్తుంది. చూడండి కాంట్ మెయిన్ ఎన్నిసార్లు ప్రింట్ చేసినా మీకు మెయినే వస్తుంది. ఒక్కసారన్నా చేంజ్ అయిందా? ఇందాక జాయిన్ థ్రెడ్ వచ్చింది, ఇప్పుడు రాదు. ఎందుకంటే మెయిన్ జాయిన్ థ్రెడ్ టాస్క్ అయ్యాకే ఇది స్టార్ట్ చేస్తుంది. అనిల్, జాయిన్ థ్రెడ్ అయ్యాకంటే నాకు ఒక్క అర్థం కాలేదు. ఇది జాయిన్ థ్రెడ్ ఎందులో అయితే రాసామో అది ఫైనల్ గా కంప్లీట్ అవ్వాలనా? అంటే ఇప్పుడు మెయిన్ లో రాసాం కాబట్టి జాయిన్ కాదు లాస్ట్ లో విను, ఈ లైన్ ఎవరు కాల్ చేశారు చెప్పండి, 12th లైన్ ని మెయిన్ లో ఉన్న కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు, మెయిన్ థ్రెడ్ కాల్ చేస్తారు. సో టీ డాట్ జాయిన్ అన్నది ఎవరు, మెయిన్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్ ఏమని చెప్పింది, నన్ను టీ అయిపోయాక జాయిన్ చెయ్యి అంటే మెయిన్ థ్రెడ్ నెక్స్ట్ లైన్ కి ఎగ్జిక్యూట్ అవ్వదు, టీ కోసం వెయిట్ చేస్తుంది. సో టీలో ఉన్న రన్ మెథడ్ లో ఉన్న కోడ్ అంతా అయిపోయేదాకా నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు మెయిన్ థ్రెడ్, అక్కడే ఉంటది.
ఓకే టీ అంటే జాయిన్ థ్రెడ్. టీ అంటే ఎవరు? సో టీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. టీ అంటే ఎవరు? జాయిన్ థ్రెడ్. సో జాయిన్ థ్రెడ్ అయిపోయేదాకా అంటే టీ డాట్ జాయిన్ టీకి నన్ను జాయిన్ చెయ్యి అని ఎవరు అడుగుతున్నారు? మెయిన్ అడుగుతుంది. మెయిన్ ఏమంటుందంటే టీ అయిపోయాక నన్ను జాయిన్ చెయ్యి. అర్థమైందా? అంటే బేసికల్ గా టీ అయిపోయేదాకా ఈ జాయిన్ అలా అక్కడే ఉంటదండి. ఈ లైన్ ఇంకా నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు. ఎప్పుడైతే తెలుసా ఈ నెక్స్ట్ లైన్ టీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఈ మెయిన్ థ్రెడ్ కంటిన్యూ అయింది. అర్థమైందా జాయిన్ మెథడ్ పర్పస్? ఇప్పుడు చూడండి, కావాలంటే మీకు ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే ఒక్కోసారి ఏమవుతుంది, జాయిన్ థ్రెడ్ తర్వాత స్టేట్మెంట్ వస్తుంది. చూడండి ఇప్పుడు మెయిన్ బాగానే ఉంది, ఎందుకంటే థ్రెడ్స్ ఒక్కోసారి ఒక్కోలాగా జరుగుతుంది కదా. చూసారా ఈ కేసులో ఏమైంది, మెయిన్ తర్వాత కంప్లీట్ చేసింది ఈ కేసులో. అవునా? మెయిన్ తర్వాత కంప్లీట్ చేయాలి. అలా కాదు, నాకు జాయిన్ థ్రెడ్ ఫస్ట్ పని అయితేనే నా మెయిన్. సపోజ్ సమ్ డిపెండెంట్ టాస్క్ అనుకోండి, జాయిన్ థ్రెడ్ చేశాకే నా మెయిన్ స్టార్ట్ అవ్వాలి. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు జాయిన్ మెథడ్ కాల్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు 1,00,000 సార్లు చేసిన మెయినే లాస్ట్ అవుతుంది. అలాగే అసలు ఈ లైనే అవ్వదు కదా, ఇంక ఈ ఫర్ లూప్ కి ఎక్కడ వచ్చింది అసలు మెయిన్. సో ఇది జాయిన్ మెథడ్. స్లీప్ మెథడ్ ఈల్డ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏందో తెలుసా? స్లీప్ మెథడ్ ఏం చేస్తుందండి, రన్నింగ్ స్టేజ్ లో నుంచి సపోజ్ 5 సెకండ్స్ అని ఇచ్చారనుకోండి, 5 సెకండ్స్ ఖాళీగా ఐడియల్ గా ఉంటది. ఆ 5 సెకండ్స్ అయ్యాక రన్నబుల్ లోకి వస్తుంది. ఒక థ్రెడ్ ఎప్పుడు, ఒక థ్రెడ్ కి షెడ్యూలర్ ఎప్పుడు టైం ఇస్తుందండి, రనబుల్ లో ఉంటేనే, రనబుల్ స్టేజ్ లో ఉంటేనే టైం ఇస్తుంది. అవునా? ఎలొకేట్ చేసిద్ది. అవునా కదా? ఎప్పుడైతే థ్రెడ్ డాట్ స్లీప్ కాల్ చేసామనుకోండి, సపోజ్ 5 సెకండ్స్, ఆ 5 సెకండ్స్ అది అసలు రనబుల్ పూల్ లోకి రాదు. 5 సెకండ్స్ అయ్యాక రనబుల్ పూల్ లోకి వస్తుంది. అవునా? అవును. కానీ ఈల్డ్ మెథడ్ కాల్ చేశారనుకోండి, స్లీప్ బదులు వెంటనే రనబుల్ లోకి వచ్చేస్తుంది. ఎందుకు అలా చేస్తుందంటే, సపోజ్ ఆ థ్రెడ్ ఇప్పుడు ఒక 5 థ్రెడ్స్ రన్ అవుతున్నాయండి. ఎందుకో ఈ థ్రెడ్ కి ఈవెన్ దీనికి ఛాన్స్ వచ్చినా అందరికి టైం ఇవ్వాలి అనే కాన్సెప్ట్. సపోజ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ థ్రెడ్ ప్రయారిటీ అండి. ఇప్పుడు మనం అది కూడా చూద్దాం. థ్రెడ్ కి ప్రయారిటీ సెట్ చేయొచ్చు అనమాట, అంటే ఏది ఫస్ట్ రన్ అవ్వాలి అనేది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ తో మనం ప్రయారిటీ సెట్ చేసినా ఖచ్చితంగా అదే ఫస్ట్ రన్ అయ్యిద్ది అని ఏమీ లేదు. బట్ మీరు రిక్వెస్ట్ చేయాలి, నాకు హైయెస్ట్ ప్రయారిటీ అసైన్ చెయ్యండి అని షెడ్యూలర్కి. సో షెడ్యూలర్ మీ మాట వినొచ్చు, వినకపోవచ్చు. ఒకవేళ 2 థ్రెడ్స్ కి సేమ్ ప్రయారిటీ ఉందనుకోండి, ఓకే, షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఏ బి అనేది 5 ప్రయారిటీ ఉంటుంది. అవునా? సో ఏ రన్ అవుతుంది, ఏ ఏం చేసిందంటే ఈల్డ్ కాల్ చేసింది. ఈల్డ్ కాల్ చేస్తే ఏమైంది, మళ్ళీ రన్నబుల్లోకి వెళ్ళిద్దా? అవునా? ఈవెన్ బికి ఛాన్స్ రాకుండానే మళ్ళీ ఏకి ఛాన్స్ కూడా రావచ్చు కదా, ఎందుకంటే 2 రన్నబుల్లోనే ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు మళ్ళీ దానికే ఛాన్స్ వచ్చిద్దేమో అని చెప్పి ఈల్డ్ కాల్ చేస్తే కొంచెం సేపు వేరే థ్రెడ్ కూడా ఛాన్స్ వస్తుంది. ఓకేనా? సో ఈల్డ్ చూద్దాం. ప్రయారిటీ కూడా చూద్దామండి. మనం ఇప్పుడు రాసిన ఎగ్జాంపుల్ ఏది, జాయిన్ థ్రెడ్. ఓకేనా? ఈ థ్రెడ్ కి చూడండి, టీ డాట్ సెట్ ప్రయారిటీ అని ఉంటుంది మెథడ్. 1 to 10 వాల్యూసే ఇవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు 1 ఇద్దాం. ఓ పని చేద్దాం, మనం జాయిన్ ఇది తీసేసి, ఓకే, జాయిన్ లో తీసేసి టీ కాకుండా మెయిన్ కి ప్రయారిటీ ఇద్దామండి. ఓ పని చేద్దాం, సెట్ ప్రయారిటీ దిస్ డాట్ ఇలా డైరెక్ట్ కాల్ చేయండి.
టీకి ప్రయారిటీ 1 ఇచ్చాం. సపోజ్ ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేద్దాం, ఈవెన్ థ్రెడ్ కూడా. ఓకేనా, దీన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈటీ డాట్ స్టార్ట్. ఓకేనా, చూద్దాం. ప్రస్తుతానికి ట్రై జాయిన్ ఇది కమెంట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, 2 థ్రెడ్స్ ఉన్నాయండి, జాయిన్ థ్రెడ్, ఈవెన్ థ్రెడ్. ఈవెన్ ఏమో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తుంది, జాయిన్ ఏమో 1 to 100 ప్రింట్ చేస్తుంది. కానీ నేనేం చెప్పాను, సెట్ ప్రయారిటీ అని. జాయిన్ థ్రెడ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చా, చూద్దాం ఏది ఫస్ట్ రన్ అయితే. చూసారా, జాయిన్ థ్రెడ్ ఫస్ట్ రన్ అయింది. ఎందుకంటే అదే ఈ ప్రయారిటీ లేకుండా చూద్దాం. ఓకేనా, ఓకే, ఒక మల్టిపుల్ టైమ్స్ రన్ చేద్దాం, మనం అనుకున్నది ప్రయారిటీ వర్క్ అవుతుందో లేదో చూడటానికి. ఫస్టే జాయిన్ థ్రెడ్ రన్ అవుతుంది చూసారా, మళ్ళీ రన్ చేద్దాం. జాయిన్ థ్రెడ్ ఫస్ట్ ఉందా, మళ్ళీ రన్ చేద్దాం. ఎన్నిసార్లు రన్ చేసినా బికాస్ ఆఫ్ ప్రయారిటీ అదే. అలా మామూలుగా అయితే ఏమవ్వాలండి, ఏ థ్రెడ్ అయినా రన్ అవ్వచ్చు, కానీ థ్రెడ్కి ప్రయారిటీ ఇచ్చేసరికి చూడండి ఏమవుతుంది, ఫస్ట్ రన్ అవుతుంది. ఒకవేళ ఇది తీసేద్దాం. సో ఈ గుర్తు పెట్టుకోండి, ప్రయారిటీ 1 ఇస్తే తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి జాయిన్ థ్రెడ్ తీసుకుంది. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. అయినా జాయిన్ అవుతుంది, ప్రయారిటీ ఇవ్వకపోయినా జాయిన్ అవుతుంది. ఇలాంటిది టెస్ట్ చేయాలన్నా కూడా కొంచెం మనకి ఓపిక ఉండాలండి, ఇలా మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకుంటే. మెయిన్ మెథడ్ కి సెట్ ప్రయారిటీ ఇవ్వాలంటే 2 అని పెట్టాలండి? కాదు, మెయిన్ కాదు మనం ఇస్తుంది. మెయిన్ మన కంట్రోల్, మనం క్రియేట్ చేసే థ్రెడ్స్ కి ప్రయారిటీ ఇస్తున్నాం. ఓకేనా, మెయిన్ అనేది బై డిఫాల్ట్ రన్ అవుతూ ఉంటది కదా, మనం కొత్త థ్రెడ్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, బేసికల్ గా ఏముండదండి, ఒక 5 థ్రెడ్స్ ఉందనుకోండి, ప్రయారిటీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, షెడ్యూలర్ ఆల్వేస్ ట్రై టు షెడ్యూల్ టైమ్ టు ద థ్రెడ్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రయారిటీ. సపోజ్ 2 థ్రెడ్స్ ఉన్నాయి, ఒక థ్రెడ్ కి ప్రయారిటీ 1 ఉంది, ఒక థ్రెడ్ కి ప్రయారిటీ 5 ఉంది అనుకోండి. ఓకేనా, ఒక 1 సెకండ్, నేను థ్రెడ్ 1 హైయెస్ట్ వాల్యూనా థ్రెడ్ 5 హైయెస్ట్ వాల్యూనా జస్ట్ ఐ వాంట్ చెక్. 1 అనేది ఇంపార్టెంటా 5 అనేది ఇంపార్టెంటా చూడాలి. బై డిఫాల్ట్ థ్రెడ్ కి 5 అనే డిఫాల్ట్ వస్తుందండి, మనం ఏమి చెప్పకపోతే. నాకు 1 అనేది ర్యాంక్ మన ఎంసెట్ లాగా పనిచేస్తుందా లేకపోతే ఎట్లా పనిచేస్తుంది చూసారా. డిఫాల్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ is 5 and the max priority is 10. Each thread has a priority for 1 to 10. మినిమం ప్రయారిటీ 1 అని రాశారు. అంటే నేను అనేది 1 ఇస్తే ముందు జరిగిద్దనా, అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్ట, లేకపోతే 10 ఇస్తేనా అని చెప్పి చూస్తున్నా. మనం ఏమి ఇచ్చాము ప్రయారిటీ, డిఫాల్ట్ అక్కడ ఇచ్చారు కదా, డిఫాల్ట్ ప్రయారిటీ 5. అవును, నేను ఇప్పుడు 1 సెట్ చేశాం కదా, కాబట్టి 1 అంటే అది ప్రయారిటీ ఇచ్చినట్టు మీరు కాదు 5 ఇస్తే ప్రయారిటీ. ఇక్కడ 2 థ్రెడ్స్ స్టార్ట్ చేశాం కదా, నేను ఇప్పుడు ప్రయారిటీ ఏది సెట్ చేయాల, సో 2 5 కదా, ఏదైనా రన్ చేయవచ్చు. నేను అనేది ఎప్పుడైతే థ్రెడ్ ప్రయారిటీ 1 ఇచ్చానో, సో ఇదే మందే జాయిన్ థ్రెడ్ రావాలి. అవునా, సో ఇప్పుడు మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ రెండింటికి ప్రయారిటీ 5 కదా, ఏదైనా రన్ అవ్వచ్చు. అవునా, అర్థమైందా? అవును, మినిమం ప్రయారిటీ అని రాశారు అక్కడ, కానీ మనది ఫస్ట్ రన్ అవుతుంది ఏంటి జాయిన్? ఎక్కడెక్కడ ఇదిగోండి ఇక్కడ, డిఫాల్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ ఇస్ 5. అవును, సో నేను సెట్ చేయలేదు అనుకోండి, రెండింటికి 5 ఉంటది కదా, 2 5 కాబట్టి అది ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అర్థమైందా?
ఇప్పుడు రెండు ప్రయారిటీ ఫైన్ నేను డిఫాల్ట్ ఏం సెట్ చేయకపోతే అప్పుడు షెడ్యూలర్ ఏం చేసిద్ది, ఒకవేళ 5 కంటే తక్కువ 1 కానీ 2 కానీ ఉంటే దాన్ని రన్ చేస్తుంది. అలా లేదు కదా, రెండు డిఫాల్ట్ ఉంది కాబట్టి ఏదైనా పిక్ చేస్తారు దాని ఇష్టం. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి చూడండి, దీన్ని నమ్ముకొని మీరు ఎప్పుడు కోడింగ్ రాయకూడదండి. ఇప్పుడు చూడండి, in most cases thread schedules the thread according to their priority but it is not guaranteed. అర్థమైందా? దీన్ని నమ్ముకొని మీరు కోడ్ ఎప్పుడు రాయకూడదు. నేను ప్రయారిటీ 1 పెట్టా కదా ఈ థ్రెడ్ కి, సో నా థ్రెడ్ ఫస్ట్ రన్ అయ్యిద్ది, నేను పెట్టిన ప్రయారిటీ 1 థ్రెడ్ అని అనుకోని కోడ్ మాత్రం రాయకూడదు. ఇట్ ఈస్ లైక్ ఓన్లీ రిక్వెస్ట్ అండి, జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు ప్రయారిటీ 1 అని పెడితే మనకి అది లాస్ట్ లో జరుగుతుంది, ఫస్ట్ జరుగుతుంది. మరి ఇక్కడ మినిమం ప్రయారిటీ 1 అని రాశారేంటి? ఈ డిఫాల్ట్ ప్రయారిటీ థ్రెడ్ ఇస్ 5 అని ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ఎ థ్రెడ్ అండ్ 5 లైన్. మిన్ ప్రాపర్టీ అంటే ఈ 3 ప్రాపర్టీస్ అండి ఈ థ్రెడ్ క్లాస్ లో. ఈ మిన్ ప్రయారిటీకి 1 అని ఉంటది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు నేను సెట్ ప్రయారిటీ 1 అని కాల్ చేయకుండా థ్రెడ్ డాట్ ఇలా పెట్టుకోవచ్చు అని వాడు చెప్పేది. అంటే 1 ఇచ్చినట్టు. 1 ఇచ్చినట్టు అంటే అది మినిమం ప్రయారిటీ అని, అంటే తక్కువ అని. ఓకే అంటారా? ఓకే దానికోసమే నేను అసలు యాక్చువల్ ఓపెన్ చేసింది. అదే మీరు అడిగారు కదా, అనేది మిన్ ప్రయారిటీ అంటే 1 అనేది మిన్ వాల్యూ మిన్, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్ హ్యాస్ లో ప్రయారిటీ. అది నేను అంటుంది. అదేలాగా 1 అంటే అది చాలా లీస్ట్ ప్రయారిటీ అని అర్థం కదా. ఓకే, కాన్సెప్ట్ అయితే అది. సో మిన్ ప్రయారిటీ 1 ఉంటే షెడ్యూల్ చేయాలా, అది మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఒకవేళ ఒక గూగుల్ ఇంకో ట్యూటోరియల్ ఏమైనా చూస్తే అర్థమైపోయింది. ఓకేనా? సో 1 అనేది ఇంపార్టెంటా 10 అనేది ఇంపార్టెంటా జస్ట్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఓకేనా? ఓకే, మీరు అన్న ప్రకారం రైట్ అయితే రైట్ అవ్వచ్చు. నేను ఏంటంటున్నా డబల్ చెక్ చేయాలి నేను ఒకసారి అంటున్నా చెప్పే ముందు. ఓకేనా? సో ఈ వాల్యూ పెడతాం, అర్థమైందండి. ఇవన్నీ కాన్స్టెంట్స్ అనమాట థ్రెడ్ క్లాస్ లో, అందుకని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 కావాలనుకో థ్రెడ్ డాట్ మిన్ ప్రయారిటీ అని కాల్ చేస్తాం. సపోజ్ 10 సెట్ చేయాలనుకోండి, అంటే 10 అని హార్డ్ కోడ్ చేయకుండా ఇలా సెట్ చేస్తున్నట్టు. ఓకేనా? ఇది క్లిక్ చేస్తాం, చూడండి ఏముంటుంది. ఇది మీ కోడ్ ఉండదు కాబట్టి మనకి చూపియట్లా. థ్రెడ్ క్లాస్ మంది కాదు కదా, సో సోర్స్ కోడ్ లేక అలా క్లిక్ చూపించింది. ఓకేనా? అర్థమైందా అందరికి? ఈల్డ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు 2 థ్రెడ్స్ కి సేమ్ ప్రయారిటీ ఉంది అనుకోండి, కావాలని మనం సపోజ్ 100 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం, నేను 10 నెంబర్స్ ప్రింట్ చేశాక ఈల్డ్ మెథడ్ కాల్ చేస్తా. అప్పుడు ఏమైద్ది, మళ్ళీ వెళ్ళి రనబుల్ పూల్లోకి వెళ్ళిపోయింది. కావాలని దానికి టైం ఇంకా ఉన్నా కూడా అదే ఇచ్చేస్తుంది టైము. ఓకే, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు రన్ చేసుకుంటారు అని చెప్పి. సేమ్ ప్రయారిటీ థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు దీనికే ఛాన్స్ రావచ్చు కదా ఒక్కోసారి. అందుకని ఇది కావాలని ఏం చేస్తుంది, గ్రేస్ఫుల్ టర్నింగ్ అంటారు. అంటే ఏంటంటే మనమే వాలంటరీగా ఓకే వేరే థ్రెడ్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నా, అప్పుడు ఈల్డ్ కాల్ చేసుకుంటారు. స్లీప్ కి ఈల్డ్ కి డిఫరెన్స్ అర్థమైందండి. స్లీప్ అంటే 5 సెకండ్స్ స్లీప్ చేసింది అనుకో, 5 సెకండ్స్ షెడ్యూలర్ మళ్ళీ టైం అసలు ఇవ్వదు. కానీ ఈల్డ్ అంటే మాత్రం ఇమీడియట్ గా రన్నబుల్లోకి వెళ్ళింది. స్లీప్ అంటే స్లీప్ ఆఫ్ 5 సెకండ్స్ అని ఇచ్చాం అనుకోండి, 5 సెకండ్స్ తర్వాత రన్నబుల్ పూల్కి వెళ్తుంది. అదే ఈల్డ్ అయితే కాల్ చేసిన వెంటనే రన్నబుల్లోకి వెళ్తుంది. ఓకేనా? థ్రెడ్స్ ఆల్మోస్ట్ మనకి ఇది కంప్లీట్ అయిపోయినట్టు అండి థ్రెడ్స్ కాన్సెప్ట్. ఓకే, ఇంకా మనకి వేరే న్యూ మెథడ్స్ ఉంటాయి, అవి మనం చూద్దాం. ఇవే ట్రెడిషనల్ గా అంటే ఏంటంటే జనరల్ గా వెయిట్ నోటిఫై ఇవన్నీ కాల్ చేస్తుంటారు మనకు కావాల్సినట్టు. ఇంకా కొత్తవి వచ్చినాయి. ఓకేనా? రేపు చూద్దామా ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చేయండి, నేను కమిట్ చేస్తాను. ఓకే, బాయ్ అండి. అన్ని ఎగ్జాంపుల్స్ చేయండి, ఈల్డ్ జాయిన్ అన్ని ట్రై చేయండి. ఓకే బాయ్.